పశ్చిమాసియాలో మరి ముఖ్యంగా ఇరాన్లో బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా. ఆల్రెడీ శాంతి ఒప్పందం కుదిరింది. అన్ని రకాల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పినటువంటి కొద్ది గంటలు గడవక ముందరే అమెరికా ఇరాన్ పైన విరుచుకుపడింది. భారీ ఎత్తున బాంబు దాడి చేసింది. అమెరికా దాడులకు ప్రతిగా ఆ దేశ సైనిక స్థావరాలు ఉన్నటువంటి కువైట్, బహ్రెయిన్ పైన ఇరాన్ కూడా విరుచుకుపడింది. ఐఆర్జీసీ ఆధ్వర్యంలో బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ఇరాన్ దాడుల్లో తమ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో 8 అంతస్తుల భవనం ధ్వంసమైందని చెప్పని బహ్రెయిన్ వెల్లడించింది. దీనంతటికీ కారణం ఏంటంటే హార్ముజ్లో కొత్త వ్యవస్థని, కొత్త రవాణా మార్గాలను ఏర్పాటు చేసుకోవడం పైన ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఒమాన్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని రవాణాకి అనుకూలంగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తుంది. దీనిపైన ఇరాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాన్ని ధ్వంసం చేసేందుకు కూడా దాడులను ప్రారంభించింది. సో వెంటనే మళ్ళీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి ఇరాన్ పైన. ఇప్పుడు అమెరికా విరుచుకుపడుతోంది. సో అన్ని సమస్యలు పరిష్కారమైనవి. ముఖ్యంగా ఇంధన రవాణాకి ఎలాంటి సమస్యలు ఉండవు అనుకుంటున్న తరుణంలో పశ్చిమాసియాలో మరోసారి అశాంతి రాజుకుంది.